రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురు గాయపడ్డట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందన్నట్లు తెలుస్తుంది. శంకరపల్లి మండలం మహాలింగాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఓ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో భారీ క్రేన్ కుప్పకూలింది. దీంతో ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికీ 2 మృతి చెందారు. ఇంకా పలువురు గాయపడ్డట్లు తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. శంకర్పల్లి మండలం మహాలింగాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది, గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మన ప్రతినిధి విక్రమ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ విక్రమ్. రంగారెడ్డి జిల్లా మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శంకర్పల్లి మండలం మహాలింగపురంలో ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు రావడంతో ఆ సిమెంట్ కంపెనీకి సంబంధించిన క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. క్రేన్ కింద పడి 3 మృతి చెందారు. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు. వారికి శంకర్పల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో అందులో చిక్కుకుపోయిన వారికి సంబంధించి ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ఘటన విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా 4:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీగా ఈదురుగాలులు రావడం, క్రేన్ కింద పడడంతో అక్కడ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ఒక్కసారిగా పనిచేస్తున్న కూలీలపై అది ఒక్కసారిగా క్రేన్ కుప్పకూలడంతో క్రేన్ కింద పడిపోయారు. అందులో ఒక్కసారిగా అక్కడ 20 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే అందులో కొంతమంది తప్పించుకున్నారు. దాదాపుగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 3 మృతి చెందినట్టు తెలుస్తుంది. మరికొంతమంది కూడా విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. శంకర్పల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వారికి చికిత్సను అందిస్తున్నారు. మహేష్. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.